హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒక్క నిమిషం దయచేసి వీడియో చూడండి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ 2 రోజుల నుంచి వెళ్ళి హాట్ టాపిక్ వీడియోస్ ఏంటంటే వీర రాఘవరెడ్డి హాట్ టాపిక్స్. మరి అతడు ఆ చిలుకూరు బాలాజీ అర్చకుని మీద దాడి చేసిన తర్వాత మరింత వైరల్ అయ్యిండు. సో అతడు చేసింది కరెక్టా కాదా అని నేనైతే ఇక్కడ చెప్పను, కానీ అతడు ఒక 2 విషయాలు చెప్పిండు. మనల్ని కాపాడుకోవడం కోసం మనకు చట్టాల మీద అవగాహన ఉండాలి. నేను 2 పుస్తకాలు చదివాను. అవి ఒకటి సిఆర్పిసి, ఇంకోటి ఐపీసీ. సో ఇప్పుడు మారిన చట్టాల ప్రకారం వాటిని ఏమంటారంటే బిఎన్ఎస్, బిఎన్ఎస్ఎస్. ఈ 2 పదాలు మారితే చట్టాలు కూడా అట్లనే ఉంటాయి. సో ఈ చట్టాల గురించి మనకు అవగాహన ఉండాలి, అప్పుడే మనల్ని మనం కాపాడుకుంటామని అతడు చెప్పడం జరిగింది. మరి మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ చట్టాలకు మూలం ఎక్కడి నుంచి వచ్చింది? భారత రాజ్యాంగం నుంచి వెళ్ళి ఈ చట్టాలకు మూలం వచ్చింది. భారత రాజ్యాంగంలోని ఒక అంశాన్ని కాపాడడం కోసమే ఒక చట్టం మనం తయారు చేసుకుంటాం. మరి అలాంటి రాజ్యాంగం గురించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే గత కొన్ని రోజులుగా చేస్తున్నాను. సో నాలెడ్జ్ ఎప్పుడైనా కూడా మిమ్మల్ని కాపాడుతుంది, ఏదో ఒక సందర్భంలో మీకు ఉపయోగపడుతుంది. సో మన వీడియోని అయితే పూర్తిగా చూడండి, నలుగురికి షేర్ చేయండి, మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం భారత రాజ్యాంగం గురించి మనది ఈ వీడియో 24వ వీడియో. ఈ వీడియోలో మనం 79వ ఆర్టికల్ గురించి స్టార్ట్ చేస్తున్నాం. 79వ ఆర్టికల్ ప్రకారం పార్లమెంటు అంటే లోక్సభ, రాజ్యసభతో పాటు రాష్ట్రపతి కూడా భాగమని 79వ ఆర్టికల్ చెప్తుంది. ఎందుకంటే పార్లమెంటు తయారు చేసే బిల్లులన్నీ చట్ట రూపంలో, అదేవిధంగా ఆర్డినెన్స్ల రూపంలో పరిపాలనలో భాగం అవుతాడు రాష్ట్రపతి. కాబట్టి రాష్ట్రపతి పార్లమెంటులో ఒక భాగం. 80వ ఆర్టికల్ ప్రకారం ఏం చెప్తుంది అంటే రాజ్యసభ గురించి చెప్తుంది. ఈ రాజ్యసభ అనేది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇందులోని సభ్యులు ఒకేసారి అంటే ఎన్నిక కాబడరు, అదేవిధంగా ఒకటేసారి విరమణ చేయరు. కాబట్టి ఇది నిరంతరం కొనసాగుతుంది. కాబట్టి ఈ సభను నిరంతర సభ, శాశ్వత సభ, లేదా ఇది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి పెద్దల సభ, ఎగువ సభ అని కూడా రాజ్యసభను అంటారు 80వ ఆర్టికల్ ప్రకారం. మరి 81వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే లోక్సభ గురించి చెప్తుంది. ఈ లోక్సభ అనేది వయోజన ఓటు హక్కు ద్వారా ఈ సభ్యులు ఎన్నుకోబడతారు. కాబట్టి లోక్సభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అని 81వ ఆర్టికల్ చెప్తుంది. అందుకే ఈ సభలో సభ్యులు ఎవరు ఎక్కువగా ఉంటే వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మరి 82వ ఆర్టికల్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్, డీలిమిటేషన్ గురించి చెప్తుంది. అంటే ఇటు పార్లమెంటులోని సభ్యుల సంఖ్యను కావచ్చు, లేదా రాష్ట్రాలలోని అసెంబ్లీ సభ్యుల సంఖ్యను కావచ్చు, మార్పులు చేర్పులు చేయడాన్ని 82వ ఆర్టికల్ చెప్తుంది. దీని గురించి మనం కొంత లోతైన విశ్లేషణ చేయాలి. దీన్ని సపరేట్ వీడియోలో మీ ముందుకు ఈరోజే తీసుకొస్తాను. థ్యాంక్ యూ.